హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీసాను. ఇంతకు ముందుగా నేను షార్ట్ వీడియోలు అయితే తీసాను కదా ఫ్రెండ్స్. అది ఈరోజు అయితే పాలు పొంగిస్తా ఉన్నాను. పాలు పొంగించి మా పిల్లలు పాయసం అయితే చేయమన్నారు. వాళ్ళ కోసం అయితే నేను పాయసం అయితే చేస్తున్నాను. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి దీన్ని దేవుడికి మొక్కుకొని దీని మీద మనం ఎన్నో వంటలు చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను, బొట్టు పెడుతున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కుంకుమ పెట్టి దేవుడికి మొక్కుకొని స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ అయితే చేస్తున్నాను. మరెన్నో కుకింగ్ వీడియోలు తీయాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఆశీర్వదించండి. మంచి మంచి కుకింగ్ వీడియోలు తీయాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పాలు పొంగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయితే చేద్దాము. నాకు తెలీదు ఫస్ట్ ఎలా ఆన్ చేయాలో చూస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఆన్ అయితే చేద్దాం. కనబడలేదు ఫ్రెండ్స్, గాలి అయితే తోలుతా ఉంది, కనబడలేదు. గాలి ఫ్రెండ్స్, అసలు గాలి వల్ల అసలు ఇది కనబడటం లేదు. అలా అలా సౌండ్ అయితే వస్తుంది అనమాట, ఆరిపోయే సౌండ్ అయితే. ఇప్పుడైతే దీనికి కానీ బొట్లు పెట్టుకుందాము. పాలు పొంగించిన తర్వాత స్వీట్ అయితే మా అమ్మాయిలు పాయసం చేయమన్నారు. ఇవాళ హాలిడే, ఇంటికాడే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే పాయసం అయితే చేస్తున్నాను. ఏంది ఇంత పెద్ద గుణంలో పాయసం చేస్తున్నామని అడగద్దండి, వాళ్ళకి దిట్టంగా వాళ్ళకే చేస్తున్నాను. ఫస్ట్ పాలు పొంగించినప్పుడు స్వీట్ ఏదైనా చేయాలని పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫస్ట్ పాలు పోస్తున్నాం. వాటర్ కొంచుతాయమ్మ సొమ్ములో. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మస్తుగా ముంచుకోరా, పట్టుకోరా కొలాయిలో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఈ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. నాకు భయంగా ఉంది కొంచెం. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోస్తుంది. గాలి ఫ్రెండ్స్, దానివల్ల సరిగ్గా ఇది ఎండ గాలి కనబడటం లేదు. ఓకే చూద్దాం. దేవుడా, నువ్వే గాలి ఒక 5 నిమిషాలు రాకుండా చూడాలి తండ్రి. మా అమ్మాయి అన్నిటికీ నవ్వుతుంది. ఓ మై గాడ్, గాలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే మీతో కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆన్ చేసావు కదా. నేనైతే మీతో కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన నేను కుకింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే దాని గురించి అయితే చెప్పాలనుకున్నాను.
తెలిసిన వాళ్ళకి కుకింగ్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఒక ఎంటర్టైన్ పర్పస్ కింద అయితే మన కుకింగ్ వీడియో అయితే చూడండి. కుకింగ్ రాని వాళ్ళైతే కుకింగ్ చూసి మీరు నేర్చుకుంటే నేర్చుకోండి. నేర్చుకోకపోతే అది మీ ఇష్టం. ఇది ఓన్లీ ఒక ఎంటర్టైన్ పర్పస్ కిందే మాత్రం నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని ఇంక వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. కాబట్టి తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు అది మీ ఇష్టం. తెలిసిన వాళ్ళు జస్ట్ చూడటానికి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మనం ఎన్నో కుకింగ్ వీడియోలు చేయాలని అందరూ ఆశీర్వదించండి. మంచి మంచి కుకింగ్ వీడియోలు అయితే చేస్తాను. మంచి మంచి వీడియోలు అయితే కూడా చేస్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మన వీడియోని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ అయితే పెడదాం ఫ్రెండ్స్. కొంచెం లైట్గా సౌండ్ అయితే వస్తుంది. అది ఎందుకో ఏమో తెలియలే. గాలి ఫ్రెష్ అవుతుంది కదా, అదైతే వస్తుంది. నాకు తెలీదు, ఫస్ట్ టైమే, కొంచెం భయంగా ఉంది కదా. కావ్య, నీకేం కావాలి? స్వీటు, పాయసం తింటావా? పాయసం ఇష్టమా? బెల్లపన్నం ఇష్టమా? పాయసం ఇష్టమా? తింటావా? తిని ఎట్టుందో చెప్తావా? సరే మరి. పాలైతే చిన్న చిన్న బుడగలుగా అయితే స్టార్ట్ అయింది. పాలు వచ్చి మన పక్కన పొంగాలి, లేదా మనకు ఆపోజిట్లోనే పొంగాలి. అప్పుడుదా మనకు మంచిది. లేదా ఇటుపక్క అటుపక్క కానీ పాలు కానీ పొంగినట్లయితే అదే మనకి ఏదో చెడు జరుగుతుందని మా పెద్దోళ్ళు అయితే చెప్పారు. పాలు మాత్రం మన పక్క పొంగాలండి, లేదా మనకు ఆపోజిట్లోనే పొంగాలి. ఇది మంచి అయితే జరుగుతుంది. అట్లని నేనైతే గ్యాసు ప్లస్ పొయ్యి మీద ఉన్న పాల గుణము నేరుగా ఉందా లేదా అని అయితే చూసుకుంటున్నాను. ఆ రెండు నేరుగా ఉంటేనే పాలు కూడా కరెక్ట్గా నేరుగా పొంగుతుందండి. ఇక్కడైతే పక్కన మా పాప ట్రై ప్యాడ్ తీసుకొని దాన్ని అయితే లైటింగ్ ఉంది కదా ట్రై ప్యాడ్కి, దాన్ని అయితే ఆన్ ఆఫ్ చేస్తుంది. ఇంకా అలా చేయొద్దమ్మా అనేసి అయితే నేను చెప్తున్నాను. తొలవండి కొంచెం మా పాప. ఆ ట్రై ప్యాడ్ని అట్లా ఇట్లా తిప్పి దాన్ని అయితే ఇంకెక్కడ నాశనం చేస్తుందని ఇంకా తీసి అయితే పక్కన పెట్టేయి అనేసి అయితే మా అమ్మాయికి అయితే చెప్తున్నాను. ఇంకా మా అమ్మాయి కూడా గుమ్మునే సైలెంట్గా దాన్ని ఎలా ఉండిందో అలా మడిచి అయితే పెట్టేసింది. మా పెద్దమ్మాయిని అయితే ఒకసారి దగ్గరికి వచ్చి చూపిమని అయితే చెప్తున్నాను. పాలు చూపిస్తుంది చూడండి. ఇంకా పాలు అయితే పొంగడానికి టైం వచ్చేసింది, పైకి కానీ వచ్చేసింది పాలు చూడండి. ఇంకైతే పాలు పొంగుతాయి. పాలు అయితే పొంగిపోయింది ఫ్రెండ్స్. పాలు వచ్చి మన పక్క అయితే పొంగింది. మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఆ మంచి జరగాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఆశీర్వదించండి మంచి జరగాలని. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ పెడదాం. పాలైతే బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. పాలల్లోనే నేను ఈరోజు సేమియా పాయసం అయితే చేద్దాం అనుకున్నా. సేమియా విత్ సగ్గు బియ్యం అనమాట, రెండిట్లో పాయసం అయితే చేస్తాను. ఇది నా స్టైల్ అండి, నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇప్పుడైతే బాగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఒక కప్ అయితే వేసా అన్నాను. ఒక 1 అవర్కి అయితే సగ్గు బియ్యం అయితే నానబెట్టేసాను ఫ్రెండ్స్ ముందుగానే. ఓకే ఫ్రెండ్స్, వేరే పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేస్తా ఉన్నాను. సబ్బియ్యం అయితే ఉడికిపోయింది, సైడ్ తీసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మనము ఈ జీడిపప్పు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వేయించుకుందాం. జీడిపప్పు, ద్రాక్ష అవైతే వేయించుకొని తనిగా పెట్టుకుందాము.
గా గమ్ముండు వీడియో తీసేటప్పుడు ఏంది ఇది ఆఫ్ చేసుకో, ఒక సైడ్ ఆఫ్ చేసుకో చెప్తా. జీడిపప్పు క్రిస్మిస్ అయితే వేయించి ఆ నెయ్యిలో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే సేమియా అయితే వేస్తా ఉన్నా, సేమ్ అదే నెయ్యిలోనే వేస్తా ఉన్నాను. ఇది కానీ కొంచెం దోరగా వేయించుకుందాము ఇది నెయ్యిలో. మరీ మాడిపోకూడదు, లైట్గా అయితే వేయించుకుందాం. నెయ్యిలో వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి సేమియా. నెయ్యిలో వేయించి పాయసంలో వేస్తే సేమియా కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. దీని వచ్చి కింద ఒక పక్కన సైడ్ పెట్టుకుందాము. మళ్ళీ సేమ్ సగ్గుబియ్యం పాలల్లో ఉడకపెట్టాం కదా, దాన్ని అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తాను. ఇది కొంచెం ఒక్క తెల్లు రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం చల్లారిపోయింది అందుకని. నెక్స్ట్ ఏం చేద్దామంటే సేమియా కూడా ఇందులోనే వేసేద్దాం. చూపించమా, ఇక్కడ కూడా కనబడి సేమియా వచ్చి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సేమియా కానీ కాసేపు ఉడికిన తర్వాత చక్కెర అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు బాగా సేమియా అయితే ఇందులో ఉడకనిద్దాం. ఇప్పుడైతే యాలక్కాయ అయితే ఒకటి వేస్తాను ఫ్రెండ్స్. సేమియా కానీ ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చేసింది. ఇంకైతే తగినంత చక్కెర అయితే వేసుకుందాము. నేనైతే చక్కెర కొంచెం తక్కువ వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే తినాలని స్వీట్, అందుకని చక్కెర అయితే తక్కువే వేస్తా ఉన్నా. పాయసం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఇందులో వేసేస్తా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, పాయసం అయితే అయిపోయింది. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తా ఉన్నాను. ఒకసారి దగ్గరికి రామా, చూపి పాయసం అంతే అంత దగ్గరే సార్. మరి పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, వేడి వేడి పాయసం. ఫైనల్గా టేస్ట్ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే టేస్ట్ చేస్తాను. వేడి వేడిగా అయితే ఉంది. కరెక్ట్గా తీపి కానీ సరిపోయింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే బాయ్.